ప్రభు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటది కదా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. వర్షాన్ని చూడబాకండి, అసలు దాన్ని పట్టించుకోబాకండి. చల్లటి జల్లు హాయిగా మీద పడుతూ ఉంటే ఎంజాయ్ చేయండి. చల్లటి గాలి, చల్లని గాలి వీస్తుంది మెల్లమెల్లగా అని యేసయ్య పాటలు పాడారా? పాడిన వాళ్ళందరూ సపోర్ట్లు కొట్టండి. ఎవ్వరు నిరుత్సాహపడద్దు. ఈ రీతిగా వర్షములో, బురదలో, వరదలో మీరు సువార్త ప్రకటించే అదృష్టం అందరికీ దక్కలే. ఇప్పుడు సపోర్ట్లు కొట్టండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. పురుషోత్తాయ గూడెంలో దేవుడు ఆ కృప మనకిచ్చాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎన్ని క్రిస్మస్లు వచ్చినా ఈ క్రిస్మస్ గురించి మీరు చెప్పుకుంటారు. వర్షంలో మేము టెంట్ తడిసినా దాని కింద వాక్యం విన్నామని. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఫస్ట్ నిరుత్సాహపడవద్దు. నిరుత్సాహపరచడానికి నిరుత్సాహం అనే ఒక ఆత్మ ఉంటది, దురాత్మ. నిరుత్సాహపరిచే దురాత్మ అదేం చేస్తుందంటే వాక్యం విననీయదు, పరిస్థితుల మీద మన కళ్ళని తిప్పేసి ఎట్టయితో ఏమో వర్షం పడుతుంది కదా ఎట్టను ఎంతసేపు మనసులో ఏం సృష్టిస్తారండి? కలవరాన్ని సృష్టిస్తా ఉంటది. నిరుత్సాహపడద్దు. ఫస్ట్ థింగ్, నిరుత్సాహపడొద్దు. ఇదే వర్షంలో విందాం, ఇదే వర్షంలో తిందాం, సంతోషంగా ఇక్కడి నుంచి అందరం తిరిగి మన గృహాలకు వెళదాం. వాక్యం అంటూ ఉన్నది కదా, లూకా సువార్త 2వ అధ్యాయములో 11వ వచనంలో, దావీదు పట్టణమందు, అందరు చెప్పాలి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టాడు. ఆమేన్. ఈ క్రిస్మస్ జరుపుకునే ప్రాముఖ్యమైన ఉద్దేశం యేసయ్య పుట్టాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మన కోసం పుట్టాడు, మనల్ని రక్షించడానికి పుట్టాడు కదండి. దావీదు పట్టణం మందు మన కోసం ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటనే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. తీర్పు తీర్చే దేవుడు కాదండి. ఏ దేవుడు? రక్షించే దేవుడు. ఏ దేవుడు? తీర్పు తీర్చే దేవుడు కాదు. మానవులకున్న చెడ్డ స్వభావం ఏంటంటే ఎవరి మీదైనా తీర్పు తీర్చేస్తారు. వాడు మంచోడు కాదు. అవునా? ఎవరిని తీర్పు తీరుస్తారు? వాడు మంచోడు కాదు. వెంటనే తీర్పు తీర్చేస్తారు. నీకు నచ్చకపోతే వాడి గురించి చెడు చెప్తారు, నీకు నచ్చితే ఎంత చెడ్డవాడినైనా మంచివాడిగా కలుపుకొని వాడి గురించి మంచి మాటలు మాట్లాడతారు. కానీ నచ్చకపోతే మాత్రం ఎలా తీర్పు తీరుస్తారు? చెడు తీర్పు తీరుస్తారు. మళ్ళీ ఏమని చెప్పుకుంటారు? మేము క్రిస్టియన్స్ అంటే క్రీస్తును వెంబడించు వారము, క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అరే, క్రీస్తే తీర్పు తీర్చినప్పుడు క్రీస్తును వెంబడించు నువ్వు ఏ రీతిగా తీర్పు తీర్చగలవు? ఆయన రక్షించుటకు వచ్చాడు కానీ తీర్పు తీర్చుటకు ఈ లోకమునకు రాలేదు. మీలో ఎవరైనా తొందరపడి తీర్పు తీర్చారంటే ఇప్పుడు మీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు. ఎవరు? దురాత్మ తీర్పు తీరుస్తుంది. దురాత్మ నేరము మోపుతుంది. దురాత్మ రకరకాలుగా మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు యేసయ్యను అనుసరించి నడచడానికి మనల్ని ప్రేరేపిస్తాడు. ఆమేన్. అందుకే మళ్ళా అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 47వ వచనములో అయితే ఇదే మాట ఇంకొక రకంగా రాస్తారు. చూడండి, ఎవడైనను నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఆమేన్. ఇది ఇంకెద్భుతంగా ఉన్నా చూడండి.
ఎవడైనను నా మాటలు విని గైకొనకుండిన ఎడల, ఒకవేళ వాక్యానుసారంగా బతకలే, వాడు బలహీనుడు, దేవుణ్ణి వదిలేశాడు. దేవుణ్ణి వదిలేసినంత మాత్రాన దేవుడు వాడిని తీర్పు తీర్చట్లేదు. స్వస్థత కోసం దేవుని దగ్గరకు వచ్చాడు, బాగుపడ్డాడు, మళ్ళీ చర్చికి రావడం బంద్ చేశాడు. కానీ చర్చి వాళ్ళు ఎట్లా తీర్పు తీరుస్తారండి ఆయనకి? వాడు చూసినవా, వచ్చిండు, బాగాలేనప్పుడు వచ్చిండు, బాగుపడ్డాడు, బాగైనాక ఈ అవతల పడ్డాడు, మళ్ళా దేవుని బిడ్డలని చెప్పుకుంటారు. కానీ ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద తీర్పు తీరుస్తూ ఉన్నారు. తీర్పు తీర్చు నరుడా జాగ్రత్త, తీర్పు తీర్చు నరుడా జాగ్రత్త, బి కేర్ఫుల్ యువర్ సెల్ఫ్. తీర్పు తీర్చేది దురాత్మ కార్యం, దేవుని కార్యం కాదు. మనం నమ్మిన యేసయ్య ఎవరిని తీర్పు తీర్చడానికి రాలేదు. మనం నమ్మిన యేసయ్య రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్షకుడు. ఆమేన్. యేసు అన్న మాటకు అర్థమా, యేసు అన్న మాటకు అర్థమా రక్షించడమే ఆయన పని. గుడికి వచ్చినా రక్షిస్తాడు, రాకపోయినా రక్షిస్తాడు, తాగుబోతున్న రక్షిస్తాడు, విగ్రహారాధికుని రక్షిస్తాడు, వ్యభిచారిని రక్షిస్తాడు, దొంగను రక్షిస్తాడు. ఎట్టి పాపాత్ములైనను సరే ఆయన రక్షించే దేవుడు. ఆమేన్. ఆయనకు రక్షించడం మాత్రమే తెలుసు కానీ ఆయన శిక్షించే దేవుడు కాదు. ఇదే వచ్చిన ముందుకు చదివితే ఉంటది కదా, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించడానికి వచ్చాను. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆయన రక్షించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదాం. ఆయన రక్షకుడు. యేసయ్యా నన్ను రక్షించు అని సిలువలో దొంగ కోరితే నేడు నీవు నాతో పరదైసులో ఉన్నావన్నావు. ఆమేన్. వ్యభిచారము చేసిన స్త్రీ యేసు పాదముల మీద అత్తరు పోసి ఏడ్చుచు కన్నీతో ఆయన పాదములు కలిగితే, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, వెళ్ళుము, ఇకను పాపము చేయకుండా. లోకము తీర్పు తీరుస్తుంది కానీ యేసయ్య తీర్పు తీర్చరండి. యేసయ్య క్షమించే దేవుడు, యేసయ్య రక్షించే దేవుడు. ఆ దేవుని నమ్ముకున్న మనం నిజముగా ధన్యులం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే యేసయ్య ఏ దేవుడు అండి? వచ్చినా దీవిస్తాడు, రాకపోయినా, ప్రార్థన చేసినా దీవిస్తాడు, చేయకపోయినా, ఆయన అడుగుజాడల్లో నడిచినా దీవిస్తాడు, నడవకపోయినా. పాపులకును పరిశుద్ధులకును సూర్యుడు ఒకడే, నీతిమంతులకును అనీతిమంతులకును సూర్యుడు ఒకడే, వెలుగు చీకటి ఒకటే. మరి ఈ రకంగా ఉన్నప్పుడు యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? వాళ్ళని కనికరిస్తున్నాడు, ఇంకా క్రమంగా వచ్చి ప్రార్థన చేసిన మనల్ని కనికరిస్తున్నాడు కదా. తీర్పు తీర్చినప్పుడు మనకేది భయం ఏందిగా? ఆయన అందరిని క్షమించే దేవుడే కదా, భయం ఏందిగా? సెలవులో దొంగలాగా ఆకర్షణ మన ప్రభువా నీవు నన్ను కరుణించవా అంటే ఆయన క్షమిస్తాడు కదా. ఆ మాత్రం దానికి ఆదివారం గుడికి రావాలట, దశమ భాగం ఇయ్యాలట, స్థానిక పెట్టెలో డబ్బులు ఇయ్యాలట, మంగళవారం ఉపవాస కూటమట, శుక్రవారము ఉపవాస కూడిక అట, మళ్ళీ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఒకటట, మధ్య మధ్యలో ఇలాంటి క్రిస్మస్ ప్రోగ్రాములు కొరిగితే బంపర్ ఆఫరు 23 రోజులు 23 గ్రామాలు సువార్త ప్రకటించడానికి మన ఆటోలు వేసుకొని మన ఖర్చులు పెట్టుకొని రాత్రనగా పగలనగా చలి వర్షం బురద ఇలాంటి వాటిల్లో ప్రయాణాలు ఎందుకు? అంత అవసరం ఏముంది? ఆయన నీతిమంతుల్ని అనీతిమంతుల్ని అందరినీ సమానంగా చూసినప్పుడు ఆయన కోసము మనం ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఏమున్నది? యేసయ్య బిడ్డలుగా ఈ లోకంలో బతకాల్సిన అవసరం ఏమున్నది అని కొద్దిమంది అనుకుంటారు. అందుకే దేవుని వాక్యం వివరిస్తూ ఉన్నది. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం ఏమంటదంటే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చు వాడు ఒకడు కలడు. హల్లెలూయా. ఆమేన్. నేను తీర్చను తీర్పు. యేసేమంటున్నాడు? నేను కాదు తీర్పు తీర్చేది, బట్ యు కాంట్ ఎస్కేప్. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అర్థమవుతుంది అందరూ? క్రీస్తునందు ప్రియ సహోదరుడా, యేసయ్య అయితే తీర్పు తీర్చడు గాని
ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు అవే. అంటే నేడు ఉన్న దినములను తప్పించుకోగలిగావేమో గాని ఒక దినమున మాత్రము నువ్వు పట్టుబడబడతావు. శిక్ష వెంటనే రాట్లే. పాత రోజుల్లో శిక్ష వెంటనే వచ్చేది. పండు తినగానే ఆదామవ్వలు ఏదెన్ నుంచి గెంటి వేయబడ్డారు. అవునా? మాట వినకపోతే సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. నోవాహు మాట సువార్త వినకపోతే జల ప్రళయంలో నశించిపోయారు. మోషే మీద తిరుగుబాటు చేయగానే భూమి తెరవబడి ఆ యొక్క కోరాహును ఆయన కుటుంబీకులందరినీ కూడా భూమి మింగేసింది. ఆ రోజుల్లో ఏదైనా మాట వినకపోతే శిక్ష ఇమ్మీడియట్గా ఉండేది. ఈ రోజు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలం. యేసయ్య వచ్చిన కాలాన్ని ఏ కాలం అన్నాం? ఈ రోజు నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేసినా దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు మంచోడివని కాదు, ఆఖరి శ్వాస వరకైనా నీవు మారుతావని. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. నేను ఇంత పాపం చేసిన యేసయ్య ఉంటే నన్ను శిక్షించడే అంటాడు. ఆయన శిక్షించుటకు వచ్చిన దేవుడు కాదురా. ఆయన యేసు అంటే రక్షించుటకు మాత్రమే వచ్చిన దేవుడు. ఒక దినమున నీవు ఆయన ముందు నిలబడాల్సి ఉంది. ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆ రోజు తీర్పు జరుగుతుంది. జాగ్రత్త. ఆ రోజు తప్పించుకోలేవు. చెడ్డ పనులు చేసిన వాళ్ళందరినీ కూడా ఎక్కడికి నెట్టివేయబడతారో? కటిక చీకటిలోకి. అగ్ని ఆరదు, పురుగు సాగదు. నీతి మందులందరూ ఎక్కడికి పోతాడు? నిత్య జీవంలోకి. ఇందాక డిఎస్పి సార్ చెప్తా ఉన్నారు, నిత్య జీవం కోసం మనం ప్రయాసపడాలా. ఎంతసేపు మరి ఆచారం కాదు. ఎంతసేపు మనకు గుడి ఉంది, ఇట్టుంది, అట్టుంది, నేను ఏసై నమ్ముకున్నా, అది మాటలు కాదు. ఇట్లాంటి బోలేడు చెప్తారు మాటలు. భక్తిగా నిలబడి జీవించు, యథార్థంగా నిలబడి జీవించు, నీతిగా నిలబడి జీవించు. అప్పుడు నిత్య జీవం నీది. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం అంటూ ఉన్నది కదా, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యమంతుడు. ఆమేన్. యేసయ్య దగ్గరకు వచ్చిన మీ అందరిలో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు? మీ గురించి తీర్పు తీర్చడానికి నా దగ్గర చాలా సంగతులు గలవు గాని నేను మీకు తీర్పు తీర్చాను. తీర్పు ఎవరు తీర్చారు? పరలోకమందున్న తండ్రి. ఆయన తీరుస్తాడు. ఎందుకంటే నిన్ను సృజించింది ఆయన. యేసయ్య ఎందుకోసం వచ్చాడు? నిన్ను రక్షించుటకు మాత్రమే. ఆయన రక్షకుడు. ప్రియులారా, ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒక దినము దేవుని ముందు మనం నిలబడతాం. ఆ రోజు తీర్పు తప్పదు. దేవుని నమ్మిన వాడికి తప్పదు, నమ్మని వాడికి తప్పదు. ప్రతి ఒక్కడు, దైవ సేవకులు, బిషపులు అనబడేవారు, అపోస్తలులు, ప్రవక్తలు అనబడేవారు తో సహా ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందు నిలబడే ఒక దినం ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఈ రోజు రక్షకుడు మనతో ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. కానీ ఒక దినాన మనకు తీర్పు ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నీ లెక్క చెప్పే రోజుంది, నీ తప్పిడి మార్గం తెలిసే రోజుంది. ఆగవే భయ్యా, ఈ మాట వినవేమా, ముందే తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవే భయ్యా, ఈ మాట వినవయ్యా, నీ ముందే తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నాదే అంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నాదే అంటూ. హల్లెలూయా. దేవుని ముందే నిలిచే ఒక రోజు ఉంది. ఈ రోజు కృపాకాలంలో ఉన్నావు. రక్షకుడనే యేసయ్య నీకున్నాడు కాబట్టి అన్నిట్లో నువ్వు కాపాడబడుతున్నావు. ఎక్కడా కూడా భూమి నిన్ను మింగట్లేదు. జాగ్రత్త.
ఎక్కడ అగ్ని నిన్ను కాల్చట్లేదు జాగ్రత్త. ఎక్కడ నీళ్ళలో నువ్వు కొట్టుకుపోకుండా జలముల్లో పడిపోయినా కూడా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కానీ రేపు మాత్రం తప్పించుకోలేదు. రేపు ఆ దినములు నువ్వు ఉగ్రత దినములు తప్పించుకోవాలంటే నేడు అను సమయం ఉండగానే, ఎప్పుడంటే నేడు అను సమయం ఉండగానే ఏం చేయాలి? మనము రక్షణ పొంది నిత్య జీవం కోసం ప్రయత్నం చేయాలి. అతి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.